హాయ్ ఎవరివన్. ఒక బ్రదర్ కమెంట్ చేశాడు, మా తమ్ముడు 8 లక్షలు పోయినామని బెట్టింగ్ యాప్ ఆడడం వల్ల, అందుకే ప్రమోట్ చేయొద్దు, అది చాలా డేంజర్, వాళ్ళని నమ్మొద్దు అని. బ్రదర్, ఐ అగ్రీ విత్ యూ. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఒక డేంజరస్, అసలు నేను కూడా ఒప్పుకుంటాను. ఓకే, కానీ బ్రదర్, మీ తమ్ముని 8 లక్షలు పోయిందాక మీరు ఏం చేస్తున్నారు? మీ కళ్ళు కాకులు మింగినాయా? అసలు మీరు ఏం చేస్తున్నారు బ్రదర్? 8 లక్షలు పోగొట్టిందాక మీ తమ్ముడు, మీ ఫ్యామిలీ ఏం చేస్తుంది? మీకు కొంచెమన్నా అర్థమవుతుందా? 8 లక్షలు పోయినా అని కామెంట్ చేసావు. అసలు వాడు 8 లక్షలు పోగొట్టిన దానికరా మనకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చూసలేరు అసలు? వాడు ఎన్ని రోజులు ఆడారు, వాడు ఏం చేస్తున్నాడు, డే బై డే ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు అని కొంచెం కూడా చూసలేరా? తెలుసుకులేరా మీరు? ఇంకో సార్ గారు చెప్పారు, కానిస్టేబుల్ 90 లక్షలు పోయినాయంట. 80 లక్షలు, 90 లక్షలు. అరే బాబు కానిస్టేబుల్, నీకు ఆ జాబు పుక్కట్లో వచ్చిందా? నీకు ఆ జాబు ఈజీగా వచ్చిందా? లంచం ఇచ్చి తెచ్చుకున్నావా? బుద్ధుండక్కర్లే. ప్రజలకు అవేర్నెస్ కల్పించాల్సిన నువ్వే బెట్టింగ్ యాప్ ఆడుతున్నావు. ఒక గవర్నమెంట్ హోదాలో ఉన్నావు నువ్వు. నాకు తెలిసి నీకు పొక్కట్లోనే వచ్చిందిరా భయ్య జాబు. బ్రదర్, నువ్వు నిజంగా కష్టపడి ఆ జాబ్ తెచ్చుకుంటే ఐఎమ్ సారీ. కానిస్టేబుల్ సార్ గారు, ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నువ్వు 90 లక్షలు పోగొట్టినావంటే నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు. నీకు ఆ జాబు ఉట్టిగానే వచ్చింటది. అసలు 90 లక్షలు పోగొట్టినావంటే నువ్వు అసలు మనిషి వారా బాబు? ఇప్పుడు నీ కుటుంబం రోడ్డు మీద పడినట్టే కదా. నీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండకర్లా? ఓ 10 లక్షలు పోయినా కానీ స్టాప్ చేయొచ్చు కదా బాబు. 90 లక్షలు పోగొట్టినావా? అసలు బెట్టింగ్ యాప్ ఆడడం వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు బ్రదర్. నువ్వు ఎంత కష్టపడి ఉంటే ఆ జాబ్ వచ్చింటది, ఒకవేళ నువ్వు నిజాయితీగా కష్టపడి జాబ్ తెచ్చుకుంటే. అసలు చాలా దారుణం అసలు ఇది. 90 లక్షల, అసలు మైండ్ గెర్రని తిరుగుతుంది అసలు 90 లక్షలు అంటే. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఓకే, అది తప్పే. మనకు ఉండాలి కదా బుద్ధి. ఎవడో చెప్పిండని ఆడతామా? ఎంత మంచి వారు ప్రమోట్ చేసినంత మాత్రం మనం ఆడతామా? అవసరం లేదు కదా. వాళ్ళు నీ చేయి పట్టి ఏం ఆడిపించట్లేదు కదా. బెట్టింగ్ యాప్ ఆడు, నేను ప్రమోట్ చేస్తున్నా, ఆడు అని ఏం చెప్తున్నారా? నీ దూల కొద్దీ నువ్వు వాడుతున్నావు. నీకు ఆ పిచ్చింది కాబట్టి నువ్వు వాడుతున్నావు. ఇట్లా ప్రమోట్ చేసే వాళ్ళని టార్గెట్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా, బ్రదర్, మీరు అలాగ 100 వీడియోలు చేసినా వేస్ట్. అసలు మీకు ఈ లాజిక్ ఎందుకు అర్థమవుతుందో నాకు అర్థమవుతలేదు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, సాయితరం తేజ్ గారు ఉన్నారు, తేజన్నయ్య గారు. బ్రదర్ ఏం చేశారు? సింపుల్ ఒక ట్యాగ్ చేశారు, ఒక వీడియోని తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికారంలో ఉన్న వారికి ట్యాగ్ చేసి వదిలేశారు. వాళ్ళు ఏం చేశారు? ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ డార్క్ కామెడీ గానే ఎదవలని సంకనాకిచ్చింది. ఇట్స్ ట్రూ, సింపుల్, అయిపోయింది. అసలు నాకు ఇట్లా అలా తేజన్నయ్య గారిది ట్వీట్ చూసాను నేను కూడా, ఓకే, కానీ వదిలేశాను. కానీ నిన్న క్రాంతి అన్నయ్య బ్లాగ్స్ ఉంటాయి యూట్యూబ్లో, రెగ్యులర్గా చూస్తుంటాను నేను. చాలా క్లియర్గా వివరించిండు. ఆ తర్వాతనే నాకు అర్థమైంది, ఇలా ఒక వీడియో ఇట్లా చేసిండు, ఇంత దారుణంగా చేసిండు అని ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. క్రాంతి లాగ్స్ అని కొట్టండి, మీకు కూడా వస్తుంది, చూడండి. అన్నయ్య ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రతి వీడియో బాగుంటుంది, ప్రతిదీ ఒక మంచి అవేర్నెస్ కల్పిస్తుంది ప్రజల లోపల. ప్రతి విషయంలో మీరు క్లుప్తంగా ఎంక్వైరీ చేసి వివరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తేజన్నయ్య గారు, మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మిమ్మల్ని కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదంలో కాపాడిన వ్యక్తికి కూడా కృతజ్ఞతలు ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటాను. అన్నయ్యను కాపాడినందుకు థ్యాంక్స్ బ్రదర్. తేజన్నయ్య ఒక సినిమా హీరోనే కాదు, రియల్ హీరో. సమాజం పట్ల, సొసైటీ పట్ల మీకున్న గౌరవాన్ని క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలా చేయాలి, ఏదైనా చేస్తే కుంభస్థలమే బద్దలు కొట్టాలి. దెబ్బకు బద్దలైపోయింది. మీరు ఇలా 100 వీడియోలు చేసినా ఎవరు మారరు. ఆడే గాడి కొడుకు ఎట్లయినా ఆడతాడు. సో మీరు చేయాల్సింది ఏంటంటే, బెట్టింగ్ యాప్ ఆడొద్దని ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం, లేదా అధికారంలో ఉన్న వాళ్ళకి తెలియజేయడం. అసలు అది తయారు చేసేవాడిని మన దేశంలోకి రానియకుండా ఆ యాప్లు బయటనే ఉండేటట్లు చేయడం. ఈ రోజుల్లో చదువుకొని 420 గన్లాగా తయారవుతున్నారు ప్రతి ఒక్కరు. కాన్వెంట్లలో వేల ఫీజులు కడుతున్నది 420 పనులు ఎట్లా చేయాలనో నేర్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు. కొంతమంది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హర్ష సాయి గారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఓకే, రాంగే, నేను కూడా అగ్రి. బ్రదర్, మీకు కూడా చెప్తున్నాను, దయచేసి మీరు ఈ వీడియో చూస్తే కన్నా ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం మానేయండి. దానివల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఓకే, చెయ్యకండి బ్రదర్. మీరు ఇప్పుడు దిశ దివ్యాంగ సురక్షకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు కదా, అలాగే మీకు మంచి యాడ్స్ వస్తుంటాయి, అవి చేదురు. కానీ ఇదొక్కటి బంద్ చేసేయండి. మీ వల్ల నేను చాలా మంచి నేర్చుకున్నాను. మిమ్మల్ని అభిమానించే కుటుంబాలలో మాది ఒక కుటుంబం. గుర్తుపెట్టుకోండి, మా అందరి కోరిక ఒకటి, మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయొద్దు. ఇలాంటి వాళ్ళతో మీరు మాటలు పడద్దు, మీకు అవసరం లేదు. అసలు మీరు ఉన్న దాంట్లో హెల్ప్ చేయండి చాలు. మీరు కొంచెం డబ్బు కోసమే నలుగురికి ఎక్కువ సేవ చేద్దామనే ఉద్దేశంతోనే చేశారు. సో అది వద్దు బ్రదర్. ఇంకా
ఆ బెట్టింగ్ యాప్ అనేది మిమ్మల్ని పతనానికి దారితీస్తుందని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను బలంగా. ఇంకోసారి మీరు ఇలాంటివి చెయ్యరని కూడా బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ నుంచి నేను చాలా మంచి నేర్చుకున్నాను. ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా కొంతమందికి సేవ చేయడం జరిగింది. మీరు కూడా చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ప్రతి వీడియోలో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేశాను. సో నా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రదర్, బెట్టింగ్ యాప్ ఆడే వాళ్ళకి చెప్తున్నాను నెక్స్ట్. అరే ఎదవల్లారా, బెట్టింగ్ యాప్ ఆడొద్దండి. ఆడడం వల్ల మనకు వచ్చే డబ్బులు తక్కువ, పోయే డబ్బులు ఎక్కువ. మనకు 1000 రూపాయలు వస్తే 10,000 పోతాయి, 10,000 వస్తే 1,00,000 రూపాయలు పోతాయి. గుర్తుపెట్టుకోండి. దయచేసి బెట్టింగ్ యాప్ ప్రమోట్ ఎవరు చేసినా, ఎంత మంచి వాళ్ళు చేసినా మీరు ఆడొద్దు. అసలు మనకు బుద్ధి ఉండాలి ఫస్ట్. అసలు నేను కూడా ఎస్ఎస్ఐ గారి వీడియోలు చూసా, కానీ నేను అంత మాత్రాన బెట్టింగ్ యాప్ ఆడాలని నేర్చుకోలేదు. ఆయన నుంచి మంచి నేర్చుకున్నాను నేను. మనకు స్వాతంత్రం వచ్చింది మనకు నచ్చినట్టు బతకడానికి. ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. అంతేగాని ఇలా బెట్టింగ్ యాప్లు ఆడి ఒళ్ళు గుల్ల చేసుకొని కుటుంబాలను రోడ్డు మీదకి ఈడ్చుకునే పరిస్థితి రావడానికి కాదు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. అసలు మీరు ఎందుకురా బెట్టింగ్ యాప్ ఆడుతున్నారు? కొంచెమన్నా బుద్ధి ఉండక్కర్లా? దాంట్లో డబ్బులు రావురా బాబు, వేస్ట్ అసలు. గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళకన్నా ఆడే వాళ్ళే డేంజర్. మీరే నష్టపోతారు. ప్రమోట్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి, అసలు మీకే రావు. మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఎప్పుడు ఊరికే రావు బ్రదర్. కష్టపడాలి. మనం నేర్చుకోవాల్సింది ఎట్లా స్మార్ట్గా కష్టపడాలి. ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. బెట్టింగ్ యాప్ ఆడడం అత్యాశ అవుతుంది, ప్రమోట్ చేయడం కాదు. ప్రమోట్ చేసే వాళ్ళు ఆశతో డబ్బుల కోసం చేస్తారు, కానీ ఆడేవాడు అత్యాశతో ఆడతాడు. మనం వాళ్ళకి నచ్చిన హీరో చేశాడను, లేకపోతే MS ధోని గారు చేశారను, కోహ్లీ గారు చేశారను, డారెన్ సమ్మీ గారు చేశారను, వీళ్ళల్లా చేస్తున్నారు కదా. వాళ్ళు చేస్తే బెట్టింగ్ యాప్ ఆడొచ్చు అనే రూల్ ఏం లేదు అసలు. వాళ్ళు వాళ్ళ డబ్బుల కోసం చేస్తారు, అసలు వాళ్ళ కుటుంబం కోసం చేస్తారు. నువ్వు నీ కుటుంబం కోసం ఆడకు. వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం స్టాండ్ తీసుకొని ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నప్పుడు నీవు నీ కుటుంబం కోసం గుర్తుపెట్టుకొని బెట్టింగ్ యాప్ ఆడకు. నేనేమంటున్నా అంటే, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళని కాకుండా ఆడే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడదాం. గవర్నమెంట్కి తెలియజేద్దాం, మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి లీగల్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఉండకుండా ప్రయత్నం చేద్దాం. అందరు యూట్యూబర్స్కి నేను ఇదే చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకు కూడా చెప్తున్నా. అంతేగాని మీ ఫేమ్ కోసం వందల వేల వీడియోలు పెట్టి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినాడు, వాడిని నమ్మొద్దు, వాడు వేస్ట్ వాడు, అది ఇట్లా ట్యాగ్ చేసి మాట్లాడొద్దు. మీరు చేయాల్సిందల్లా ఆడే వాళ్ళ సంఖ్య తగ్గించండి, అవేర్నెస్ కల్పించండి ప్రజల లోపల. చెత్త వీడియోలు మీరు 1000 చేసినా 1,00,000 చేసినా వేస్ట్. మీకు ఫేమ్ వస్తుంది తప్ప ఎవ్వడు మారాడు. ఆడే కొడుకు మీ పక్కలో ఉంటే చెంప వలగొట్టండి అసలు. అరే ఎదవా, బెట్టింగ్ యాప్ బానిస అయితే జీవితంలో నువ్వు కోలుకోలేవు. అది గాంజాయి కన్నా ఎక్కువ అడిక్ట్ అవుతుంది మనుషులకి. ఒక డైలీ మందు తాగే వ్యక్తి కంటే డేంజర్ అసలు అది. ఆస్తులు కాదు, పెళ్ళం మెల్ల ఉన్న పుస్తల దాడు కూడా అమ్మ పెడుతుంది. మీ కుటుంబం కోసం, మీకోసం, మీ భవిష్యత్ కోసం బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు. ప్రమోట్ ఎవరన్నా చేయకోకో, మనకు అనవసరం. మనం ఆడొద్దు అంతే. బెట్టింగ్ యాప్ ఆడొద్దు. ఇది అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి బ్రదర్, ప్లీజ్ డోంట్ ప్లే బెట్టింగ్ యాప్స్. అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బెట్టింగ్ యాప్ ఆడే వాళ్ళను టార్గెట్ చేస్తాం, ఆడకుండా ఆపేద్దాం. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిద్దాం, వివరంగా చెప్దాం. మీరు ఆడకుండా ఉంటే అసలు మిమ్మల్ని ఎవరు ఆపుతారా భయ్? ఎవరు చెప్తారా భయ్? మీ ఏళ్ళు బట్టి ఎవరైనా చెప్తారా? ఆడని ఎవ్వరు చెప్పాడు. అట్లా చెప్పినోడు వేస్ట్ నా కొడుకే. వాడి వల్ల నువ్వు చెడిపోతున్నావు. ముందు వాడి నుంచి దూరంగా వెళ్ళి బతుకు. ఈ దానికి అది గెలుస్తుంది, దీనికి అది గెలుస్తుంది అని చెప్పే నా కొడుకు చెత్త నా కొడుకే నా దృష్టిలో. సో అలాంటి కొడుకులకు దూరంగా ఉండండి. ఒకవేళ దగ్గర ఉన్నా నేను ఆడను రా భయ్ అని క్లియర్గా చెప్పండి, చెంప వలగొట్టినట్టు. అంతేగాని మీరు ఆడకండి. బెట్టింగ్ యాప్ మా దోస్త్ ఆడమన్నాడని, మా బాస్ ఆడమన్నాడని ఆడకండ్రా బాబు. కష్టపడండి. కష్టపడడం అంటే మిమ్మల్ని ఏదో రోడ్డుకి వెళ్ళి గడ్డపారలు పట్టుకొని కష్టపడమన్నట్లే. స్మార్ట్గా కష్టపడండి, స్మార్ట్గా. ఈ డిజిటల్ ఇండియాలో స్మార్ట్గా కష్టపడడానికి చాలా దారులు ఉన్నాయి. మనం చదువుకున్నాం, సంస్కారం ఉంది. సంస్కారం లేని ఈనుల్లాగా ప్రవర్తించకండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ రోజుల్లో చదువు సంస్కారానికంటే సంస్కారం హీనుల్ని ఎక్కువ తయారు చేస్తుంది. సో దాని నుంచి బయటికి రండి. వేలకు ఫీజులు కట్టి కాన్వెంట్లలో చదివి చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. 420 గానల్లాగా మారుతున్నారు. 420 పనులకు అలవాటు అవుతున్నారు. ఈజీగా నేర్చుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ఎట్లా లాగిన్ అవ్వాలని నేర్చుకుంటున్నారు. మనలో ఇంకా అతి తెలివి ఎట్లా అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఇల్లీగల్ అయిన బెట్టింగ్ యాప్స్ ని
వేరే స్టేట్ల ఐఎఫ్సి కోడ్లు పిన్ కోడ్లు పెట్టి లాగిన్ అయ్యి ఆడతారు. అరే ఇంత తెలివి చూడండి అసలు. చెడిపోవడానికి ఇదల్లా, బాగుపడడానికి కాదు. బాగుపడడానికి 100 మార్గాలు ఉన్నాయిరా బాబు. కొంచెం ఆలోచించండి, బుర్ర పెట్టి ఆలోచించండి. అంతేగాని బుర్ర లేని వాళ్ళు లేక బెట్టింగ్ యాప్స్కి బానిస అవ్వద్దండి. అర్థం చేసుకోండి బ్రదర్, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని వదిలేసేయండి, ఆడేవాళ్ళు మానుకోండి. అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. కష్టపడడం అంటే నేను రోడ్డు మీద ఏం కష్టపడనట్లే. ఒక గవర్నమెంట్ జాబ్ కోసం కష్టపడు, ఒక మంచి కంపెనీలో జాబ్ కోసం కష్టపడు, నీ కుటుంబం బాగుండడం కోసం కష్టపడు. అంతేగాని ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి నేను బాగుపడతా అంటే ఆ ఛాన్సే లేదు అసలు. హిస్టరీలోనే బెట్టింగ్ యాప్ బాగుపడినట్టు ఎవరూ లేరు. మహాభారతంలోనే ఉంది. జూదం ఆడడం వల్ల వారు పాండవులు అరణ్యవాసం చేశారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు, ఆస్తి మొత్తం కోల్పోయారు, పెద్ద కురుక్షేత్రం జరగాల్సి వచ్చిందని క్లియర్గా మహాభారతంలోనే ఉంది. అప్పుడు ఏమైనా టెక్నాలజీ ఉన్నదా? ఏం లేదు కదా. అప్పట్లోనే ఆడినరు, ఈజీగా మోసపోయారు. సో టెక్నాలజీ లేని రోజుల్లోనే ఆడితే మోసపోయినరు అంటే, జస్ట్ చేతుల మీదుగా ఆడే పాచికలతోనే మోసపోయారంటే ఇది డిజిటల్ ఇండియా బ్రదర్, డిజిటల్ ప్రపంచం. ఈ డిజిటల్ ప్రపంచంలో వేరే వాళ్ళని కాదని నువ్వు ఎట్లా గెలుస్తావు ఒక ఫ్రాడ్ యాప్లా? అప్పట్లో డిజిటల్ ఇండియా రాదు. అప్పట్లో పురాణాల్లో చేతుల మీద ఆడే పాచికలతో మీదనే ఓడిపోయారు, కళ్ళ ముందర జరిగే పాచికల మీదనే ఓడిపోయారు. అలాంటిది ఇప్పుడు ఒక డిజిటల్ ప్రపంచం, ఇది ఒక డిజిటల్ ఇండియా. ఇది ఈ డిజిటల్ ఇండియాలో వానికి అనుకూలంగా కాకుండా నీకు అనుకూలంగా, నీ కుటుంబాని కోసం ఎవడు బెట్టింగ్ యాప్ తయారు చేస్తాడు చెప్పండి? నాకు అర్థం కాదు. ఎవడైనా తయారు చేస్తాడు అసలు అట్లా? ఎవరు చూడు మాన్ చెప్పి వాడే చూసుకుంటాడు. అంత స్వార్థం నిండిపోయింది ఈ కలియుగంలో. నీకు అర్థమవుతుందా? అసలు ఎవ్వరు మనల్ని పట్టించుకోరు. మన బతుకు మనదే, ఎవడు మన కోసం రాడు. అర్థమవుతుందా? ఎవడు మన కోసం మన బావు కోరడు. బెట్టింగ్ యాప్ ఆడడం బంద్ చేయండి. దాన్ని తయారు చేసేవాడు నీ కోసం, నీ కుటుంబం కోసం తయారు చేయడు. ఇది కలియుగం రా బాబు, ఎవరి స్వార్థం అందే. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.